మేము అనుకునేది ప్రధాన కారణం లోకేష్ బాబు గారి వల్లనే అంత అంతరంగం కదిలి మా గ్రామం వచ్చింది. చాలా ఇష్యూస్, హై స్కూల్కి గ్రౌండ్ కూడా లేకపోతే పంచాయతీ ఆఫీస్ కూడా వేరే చోట స్థలం ఉందండి, దానిలోకి మార్చండి, మేము ఫండ్ తెచ్చుకుంటాం సార్ దగ్గర అని కూడా చెబితే ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఏంటని మాస్టర్లను కూడా పిలిచి ఇక్కడ ఈ సమక్షంలోనే ఆమె కూడా వాళ్ళ ఇది తీసుకొని ఇదయ్యింది. మేము కూడా కొన్ని అప్రోచ్లు రోడ్డుకి అడ్డంగా కానీ స్కూల్ కానీ ఆక్యుపై చేసినవి కూడా తీసి ఇచ్చామన్నాం, అర్జీ ఇచ్చాం. గత ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు ఏమి నెరవేర్చలేదా, తీర్చలేదా ప్రభుత్వం? పెట్టారండి వాళ్ళు. ఏం చేశారు? వాళ్ళు తింటమే సరిపోయింది. ఏం చేశారు అసలు? ప్రజలకి ఏమన్నా సర్వేలు అని చెప్పి అంటే పొలాల్లో రాళ్ళు, సర్వే రాళ్ళు, జగన్ బొమ్మ జగన్ బొమ్మ పెట్టుకోవడానికి ఆ సర్వే రాళ్ళు అన్ని 100 కోట్లు ఆగం చేసి 900 కోట్లు ఏమో సర్వే రాళ్ళు బొమ్మలకి. ఏ దిక్కుమాలని నేను పెట్టుకుంటాడేటికి? రైతుకు ఉపయోగం ఏమన్నా ఉందా? ఏమీ లేదు కదా. అది అప్పుడు ఎలా రైతుకు ఉపయోగపడే విధంగా వాళ్ళ సమస్య తీరవడానికి అధికార యంత్రాంగం మొత్తం కలిగింది. దానికి కారణం కూడా మా లోకేష్ బాబే. లోకేష్ బాబు గారు ఇలాగే చేసుకుంటా వెళ్తే ఆయనది ఈ కంచుకోట ఈ కాన్స్టిట్యున్సీ. ఓవరాల్ గా ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న తీరు? ఈ 6 నెలల పరిపాలన మనం చూసుకుంటే గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? గవర్నమెంట్ లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అవన్నీ తీసుకుంటా జాగ్రత్తగా ఎదరికెళ్తున్నారు. ఒక్కొక్క పథకం తీస్తున్నారు. గదీపం పథకం అయింది. ప్రతిదీ ఇంకా ఎక్కువే చేస్తారు. వాళ్ళు చెప్పిన దాని మీద కూడా ఈ 5 సంవత్సరాల్లో ఇంకా ఎక్కువే ప్రజలకు అందుబాటులో అందిస్తారు. ఇలాగే అధికార యంత్రాంగం అంతా ఇలా పెడితే అసలు ఏ సమస్య కూడా ఉండదు. లోకేష్ బాబు గారికి కూడా ప్రజా దర్బార్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని సమస్యలు పోతున్నాయి. దానివల్ల చాలా ఉపయోగం.